సో, హాయ్ అండి. సో, వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. సో, మీకు ఆల్రెడీ తెలుసండి టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ అనేది ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడిచ్చిండో? సో, అక్టోబర్ మంత్‌లో ఇచ్చిండు. సో, అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ మనకి 60 డేస్ ఉందండి. సో, ఈ 60 డేస్ మనం ఏం జేయాలి? ఈ 60 డేస్ రివిజన్ జేయాలి. ఓకే. ఆ రివిజన్ ఎలా జేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఒక్క నిమిషం. 100% సిలబస్ కంప్లీట్ చేశారనుకోండి. ఓకే. అందులో 60% రివిజన్ చేస్తారు. ఈ 60లో గూడా ఒక 10% మాత్రమే ఎఫెక్టివ్ రివిజన్ చేస్తారు. ఈ 10%లో ఓ 1% మెంబర్స్‌కి మాత్రమే జాబ్ వస్తుందనమాట. సో, ఈ 1% మెంబర్స్ అనేది ఎలా రివిజన్ చేస్తారో అనేదే ఈ వీడియో అనమాట. సో, ఆ రివిజన్ స్ట్రాటజీ అనేది కంప్లీట్‌గా మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో, ఫస్ట్ వచ్చేసి అన్‌బ్రేకబుల్ రూల్స్ కొన్ని రూల్స్ ఉంటాయండి. మీరు అవి బ్రేక్ చేయొద్దనమాట. ఈ 60 డేస్ ఆ రూల్స్ అనేది మీరు డెఫినిట్‌గా ఫాలో అవ్వాలనమాట. ఓకే. సో, ఆ రూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఫెయిన్‌మెంట్ టెక్నిక్ అండి. అంటే ఒక యూనిట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లో ఒక యూనిట్ అనేది మీరు ఎలా రివైజ్ చేయాలి అనేది టెక్నిక్ వైస్ చెప్తా అండి. ఇదొక సైంటిఫిక్ మెథడ్ అండి. సైంటిఫిక్‌గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేదే ఫెయిన్‌మెంట్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి? ఫస్ట్ ఒక యూనిట్ ఎలా కంప్లీట్ చేయాలి? నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ అనేది ఎఫెక్టివ్‌గా ఎలా కంప్లీట్ చేయాలో చూస్తాము. నెక్స్ట్ వచ్చి ఒక మిస్‌లేనియస్ టిప్స్ ఉంటాయండి. సో, నా ఎక్స్‌పీరియన్స్ నుండి నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేసినో, మిస్టేక్స్ నేనైతే చేసినో, ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్పేసి రివిజన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తామండి. సో, అవి చేయొద్దని చెప్పి స్పెషల్‌గా ఆ సెక్షన్ పెట్టిననమాట. సో, నా గురించయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పినా. ఒక్కసారి మళ్ళీ చెప్తా అండి ఇన్ కేస్ న్యూ సబ్‌స్క్రైబర్స్ ఉంటే. సో, ఇది నా క్రెడెన్షియల్స్ అండి. ఓకే. సో, నేను గేట్ క్వాలిఫైడ్ అండ్ ఏడబ్ల్యూ 2022లో నా స్కోర్ 117 ఔట్ ఆఫ్ 150 అండి. అండ్ నాకు 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇవి ప్రూఫ్స్ అండి. నా 2022 స్కోర్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది హాల్ టికెట్. ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఓకే. సో, వీడియోలోకెళ్ళిపోదాం. ఓకే. సో, ఫస్ట్ ఏందండి, ఫస్ట్ కొన్ని అన్‌బ్రేకబుల్ రూల్స్ ఉంటాయని చెప్పా కదండీ! సో, ఆ రూల్స్ చెప్తా అండి. సో, ఈ 60 డేస్ మీరేం జేయాలంటే, మీకు మిగిలిన టైంలో 80% ఆఫ్ ది టైమ్ షుడ్ గో ఫర్ రివిజన్ అండ్ 20% ఆఫ్ టైమ్ షుడ్ గో ఫర్ న్యూ టాపిక్స్. యాక్చువల్లీ మీరు సిలబస్ అయిపోయి ఉంటే మీరు 100% రివిజన్‌కే పెట్టుకోండండి. ఓకే. ఇన్ కేస్ కొందరికి కొంచెం పెండింగ్ ఉంటదండి కొంచెం టాపిక్స్. అందుకని వాళ్ళకి 20% ఇస్తున్నా. ఇది గూడా ఓన్లీ ఫర్ నెక్స్ట్ 30 డేస్ అంతే. లాస్ట్ 30 డేస్ అనేది మీరు 100% రివిజన్‌కే ఇచ్చేసేయాలి. జస్ట్ నెక్స్ట్ 30 డేస్ ఏదైతుందో అందులో మాత్రమే నేను 20% ఇస్తున్నాను న్యూ టాపిక్స్. మీరు లాస్ట్ 30 డేస్‌లో మాత్రం న్యూ టాపిక్స్ టచ్ చేయొద్దు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు సిలబస్ ఎంత చదివినా అయిపోదు. సో, నాకు 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, ఇప్పటికి నేను కాన్సెప్ట్‌లో చదివినప్పుడు న్యూ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. నేనేదో తోపని చెప్తలేనండి. జస్ట్ చెప్తున్నా. మీరు ఎన్ని ఇయర్స్ చదివినా గానీ న్యూ టాపిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే. మీ సిలబస్ అనేది ఎప్పటికి అవ్వదు. ఓకే. సో, ఎంతైతే చదివిర్రో దాన్ని మాక్సిమం రివైజ్ చేయనీకి ట్రై చేయండి అంతే. తెలివైనోడు ఎవడైనా అదే చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఈ 60 డేస్ మన మెయిన్ ఫోకస్ ఏముంటదంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, ఫస్ట్ మీరేం చేయండంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేయండి. సో, చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలుసండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏవేవో బుక్స్ రిఫర్ చేస్తారు. ఏదేదో కాంప్లెక్స్ బుక్స్ రిఫర్ చేస్తారు. అవి కంప్లీట్ చేస్తారు. మీరు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేయండి. ఏది టీజీపీఎస్సీది, టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ ఏఈ చేయండి. ఐఏఎస్ ప్రిలిమ్స్ చేయండి. మెయిన్స్ వద్దు. ఆ లెవెల్ రాదు కాబట్టి. ఇది కంప్లీట్ చేసినాక నెక్స్ట్ మీరెళ్ళండి. టైం సరిపోద్ది. మీకు టైం సరిపోదు. ఇది కంప్లీట్ చేయనీకే మస్తు టైం పడతది. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎళ్ళండి. అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, మనం ఇక్కడ చేసేది రివిజన్ అండి. రివిజన్‌లో మెయిన్ మనకేం కావాలి? రీకాలింగ్ కావాలి. అంటే మనకు చదివింది మనం గుర్తుండనీకే కదా మనం రివిజన్ చేసేది. సో, మనకి ఎఫెక్టివ్‌గా రీకాలింగ్ కావాలంటే ఏంటి? మనం ఎఫెక్టివ్‌గా స్లీప్ అనేది పోవాలనమాట. ఓకే. మన ఎఫెక్టివ్ స్లీప్ సైకిల్‌కి 2 రూల్స్ ఉన్నాయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఒక మినిమమ్ స్లీప్ టైమ్ ఉంటదండి. సో, పక్కా మీరు 7.5-8 అవర్స్ నిద్రపోయేటట్టు చూసుకోండి. ఇది మినిమమ్ స్లీప్ టైమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్‌డ్ స్లీప్ సైకిల్ అండి. ఓకే. సో, నేను ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తుండే అంటే 10-5:30 ఆర్ 6
సో, రఫ్‌గా ఇదే అండి. ఇంక డైలీ ఫిక్స్‌డ్ నేను 10 అంటే 10కే పడుకుంటుండే అనమాట. సో, ఆ ఫిక్స్‌డ్ స్లీప్ సైకిల్ అనేది ఉండాలి. అప్పుడే మీ బాడీ అనేది ఎఫిషియెంట్‌గా వర్క్ అయితది. సో, స్లీప్‌ని ఫిక్స్ జేసుకోండి. అండ్ న్యూట్రిషన్, హైడ్రేషన్ గూడా ఫిక్స్ జేసుకోండనమాట. సో, నేను జెప్తుంటే చాలా మంది అనుకోవచ్చు ఏంది సింపుల్ సింపుల్ థింగ్స్ అది ఫాలో అయితాం గదా! అని జెప్పేసి. ఎవ్వడు ఫాలో అవ్వడండి. సో, నాకు తెలుసు గదా! నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది తెలుసు. సో, వాళ్ళంత ఎఫిషియెంట్‌గా నిద్రపోకపోతుండే. సో, రాత్రి చదువుతుండే. ఒక్కోసారి పొద్దున్న లేస్తుండే. సో, అట్లా రాండమ్‌గా చేస్తుండే. అట్లా చేసినోళ్ళకి డ్యూరింగ్ ఎగ్జామ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది. డ్యూరింగ్ ఎగ్జామ్ దే గాట్ ఎఫెక్టెడ్. వాళ్ళు నాకు జెప్పిర్రు గూడా. సో, మీరు ఈ న్యూట్రిషన్, స్లీప్ సైకిల్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఏముంది ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోనికి ట్రై చేయండి. ఓకే. అప్పుడు మీ రిటెన్షన్ పవర్ అనేది పెరుగుతదనమాట. ఓకే. సో, ఫస్ట్ అయితే ఈ రూల్స్ ఇవి అన్‌బ్రేకబుల్ రూల్స్ అండి. సో, దీంట్లో కాంప్రమైజ్ అయితే అవ్వకండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్ నుండి చెప్తున్నా. ఇవన్నీ నేను చేసినా అండి మిస్టేక్స్. మీరు చేయొద్దని చెప్పి నేను చెప్తున్నా. నెక్స్ట్ ఫెయిన్‌మాన్ టెక్నిక్. ఇదేంటిది? సో, ఒక యూనిట్ ఒక సబ్జెక్ట్‌లో ఒక యూనిట్ అనేది ఎట్లా రివైజ్ చేయాలి? ఓకే. సో, నార్మల్ స్టూడెంట్స్ ఎట్లా చేస్తారు? బుక్ ఓపెన్ చేస్తారు. ఈడ యూనిట్ ఉంటది. దాన్ని చదువుతారు. చదువుకుంటూ పేజ్ తిప్పుకుంటూ ఎళ్ళిపోతారు. అది రివిజన్ అని అనుకుంటారు. సో, వాళ్ళు జేసేదేంది? వాళ్ళు జేసేది రీడింగ్ అండి. రివిజన్ గాదు. రీడింగ్‌కి, రివిజన్‌కి డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు మరి సైంటిఫిక్ మెథడ్‌లో రివిజన్ ఎట్లా చేయాలి? ఇప్పుడు సపోజ్ ఎస్ఎఫ్‌డి, బిఎండి ఉందండి. ఓకే. ఒక బ్లాంక్ పేపర్ తీసుకోండి. బ్లాంక్ పేపర్ తీసుకొని ఫస్ట్ చదవకండి మీరు. ఏం చేయండి? ఒక బ్లాంక్ పేపర్, ఒక పెన్ తీసుకొని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డైరెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏమైద్ది? మీకు కొన్ని మర్చిపోతారండి. మీరు కొన్ని మర్చిపోతారు. కొన్నిసార్లు పాజ్ గూడా అయిపోతారనమాట. అరే! ఈ కాన్సెప్ట్ ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి అని జెప్పేసి. సో, ఇట్లా అయినంక అప్పుడు మీరు టాపిక్‌లోకెళ్ళి అప్పుడు చదవండి. ఓకే. సో, ఇట్లా డైరెక్ట్ చదవడానికి, ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ జేసి చదవడానికి డిఫరెన్స్ ఉంటదండి. సో, ఫెయిన్‌మాన్ ఏం జెప్పిండంటే, మీరు ఏ టాపిక్‌నైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిరనుకోండి, ఆ టాపిక్‌లోంచి ఏ క్వెషన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అంటే ఆ టాపిక్ మీకు కంప్లీట్‌గా అర్థమైపోయినట్టనమాట. ఏదన్నా ఒక టాపిక్‌ని ఒక 5 ఇయర్ ఓల్డ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిర్రు అంటే మీరు ఆ టాపిక్‌లో ప్రొఫెషనల్ అని మీనింగ్ అనమాట. సో, అందుకే మనం రివిజన్ ఎట్లా చేయాలి? రివిజన్‌ని ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఆ టాపిక్ చదివే ముందు ఆ యూనిట్ మీరు ఆల్రెడీ ఎప్పుడో చదివే ఉంటారు కదా! సో, ఆ యూనిట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు వీక్ స్పాట్స్ దొరుకుతాయి. వీక్ స్పాట్స్ పోంగానే అప్పుడు పోయి ఎస్ఎఫ్‌డి, బిఎండి చదవండి. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. సో, ఫస్ట్‌కి ఇది కొంచెం లెంథీ ప్రాసెసే ఉంటదండి. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ మెథడ్ అండి. నేను చదివిన కాన్సెప్ట్ ఇప్పటికి నాకు గుర్తుంది. అంటే ఎందుకంటే నేను ఈ ఫెయిన్‌మాన్ టెక్నిక్ వాడినా కాబట్టి. ఇది వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్. సో, ఫస్ట్ ఏమైద్దంటే ఒక్కో యూనిట్‌కి 8-10 మినిట్స్ పడతదండి. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. స్టార్టింగ్ గదా! బట్ ఇట్స్ ఓకే. స్టార్టింగ్ ఇలా చదవండి. బట్ ఒక సెకండ్, థర్డ్ తర్వాత మీరు 4, 5 మినిట్స్‌లోనే ఒక యూనిట్ అనేది ఈజీగా అయిపోతారు. ఓకే. సో, ఒక యూనిట్‌ని ఎట్లా కంప్లీట్ చేయాలంటే మీరు ఫెయిన్‌మాన్ టెక్నిక్ యూజ్ చేసి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సో, ఒక యూనిట్ ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్పా అండి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తా. సో, యాక్చువల్లీ ఇది 137 రూల్ అండి. బట్ నేను ఇంప్రూవైజ్ చేసుకున్నా 135 రూల్‌కి. సో, ఏం లేదండి. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ రివైజ్ చేస్తారు గదా! నేను ఆల్రెడీ యూనిట్ ఎట్లా చేయాలో చెప్పినా గదా! అట్లా యూనిట్స్ అన్నీ చదివి ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయండి. తర్వాత 1 డే గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రివైజ్ చేయండి. తర్వాత 3 డేస్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళా సబ్జెక్ట్ రివైజ్ చేయండి. తర్వాత 5 డేస్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ రివైజ్ చేయండి. తర్వాత ఇంక 5 డేస్. ఎవ్రీ 5 డేస్‌కి ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో, నేను మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయండి. తర్వాత 1 డే గ్యాప్ తీసుకోండి. మళ్ళీ సబ్జెక్ట్ రివైజ్ చేయండి. మళ్ళీ 3 డేస్ గ్యాప్, సబ్జెక్ట్ రివిజన్, 5 డేస్ గ్యాప్, సబ్జెక్ట్ రివిజన్ అండ్ ఎవ్రీ 5 డేస్‌కి సబ్జెక్ట్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకెన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్ 14 ఉంటాయండి అరౌండ్. 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో 2 ఉన్న మినీ సబ్జెక్ట్స్‌ని కంబైన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరిగేషన్ ప్లస్ హైడ్రాలజీ ఉంది. ఇవి 2 సెపరేట్ కదా! వీటిని కంబైన్ చేయండి. అట్లా కంబైన్ చేస్తే మీకు 10 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే.
సో, ఇక్కడ మనం రివిజన్ ఫైనల్ స్టేజ్‌కి ఏంది 5 డేస్‌కి ఒకసారి సబ్జెక్ట్ జేస్తున్నాం అన్నమాట. మనం పర్ డే ఎన్ని సబ్జెక్ట్స్ చేయగలమండి రివిజన్? 2 సబ్జెక్ట్స్ చేయగలం. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే. అంటే 5 డేస్‌కి ఎన్ని సబ్జెక్ట్స్ చేయగలం? 10 సబ్జెక్ట్స్ చేయగలం. ఓకే. ఇక్కడ ఎండ్‌లో 5 డేసే ఉంది గదండీ గ్యాప్. 5 డేస్ ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. సో, 5 డేస్‌కి మనం 10 సబ్జెక్ట్స్ చేయగలం. మనకెన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి? 10 సబ్జెక్ట్స్. అందుకే నేను 137 గాకుండా 135 రూల్ అనేది బెట్టుకున్నానన్నమాట. సో, ఫస్ట్ 1 డే గ్యాప్, 3 డే గ్యాప్, నెక్స్ట్ 5 డేస్ గ్యాప్. ఎవ్రీ 5 డేస్‌కి ఒకసారి రివిజన్ జేసుకుంటూ ఎళ్ళిపోండి. ఈ ఫేజ్‌లో రావడానికి మీకు 15-20 డేస్ పడతదండి. ఎందుకంటే స్టార్టింగ్ ఓ డే గ్యాప్ ఇయ్యాలి. 3 డేస్ గ్యాప్ ఇయ్యాలి గదా! సో, ఇదంతా సెట్ అవ్వడానికి మీకు ఒక 15-20 డేస్ అయిద్ది. బట్ ఇట్స్ ఓకే. ఒకసారి ఆ 20 డేస్ అయిపోయినాక మీరు ప్రతిరోజు 2 సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకుంటూ మంచిగా ఎళ్ళిపోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ గూడా బిల్డ్ అయిపోతదండి. ఓకే. సో, నేను ఏమేం జెప్పినా ఫస్ట్ ఫెయిన్‌మాన్ టెక్నిక్ చెప్పిన. ఇక్కడ యూనిట్ ఎట్లా చదవాలో జెప్పిన. నెక్స్ట్ 135 రూల్ జెప్పిన. ఒక సబ్జెక్ట్ ఎట్లా కవర్ జేయాలో జెప్పిన అండి. ఇది సైంటిఫిక్ మెథడ్స్ అండి ఇవన్నీ. మీకు జూనికి కాంప్లెక్స్ అనిపించొచ్చు బట్ ఈజీగా మీరు అప్లై గూడా జేసొచ్చు. ఎందుకంటే నేను అప్లై జేసినా గాబట్టి. ఓకే. మనం ఆర్గనైజ్డ్‌గా చదవాలండి. డిసార్గనైజ్డ్‌గా గాదు. ఓకే. సో, ఫైనల్‌గా ఒక మిస్‌లేనియస్ టిప్ అండి ఇది. కొన్ని సార్లు ఏమైద్దంటే మనం రివైజ్ జేస్తామండి. ఎంత రివైజ్ జేసినా గాని ఒక సబ్జెక్ట్‌లో 5-10% ఆఫ్ ది సిలబస్ ఉంటది. అది చాలా టఫ్ ఉంటదండి. మీరు ఎంత చదివినా గాని అది మర్చిపోతూనే ఉంటారు. సో, దీనికేం జేయాలి? అంటే దీనికి మీరు 135 రూల్ అప్లై జేసినా గాని దీన్ని మర్చిపోతా ఉంటారు. దీన్ని మీరు డైలీ చదవాలి. సో, దీనికి నేనేం జేస్తుండే, దీన్ని నేనొక స్పెషల్ నోట్స్ పెట్టుకుంటుండే అండి. ఈ స్పెషల్ నోట్స్‌లో ఏంది ప్రతి సబ్జెక్ట్‌లో 5-10% ఆఫ్ ది టఫ్ టాపిక్స్ ఏవైతే నేను ఎన్ని సార్లు చదివినో నాకు అర్థం గాదు అన్న టాపిక్స్ ఉంటే అవి ఎంటర్ చేస్తుండే. చేసి ఏం చేస్తుండే ఎవ్రీ నైట్ పడుకునే ముందు 30-45 మినిట్స్ బిఫోర్ స్లీప్. బిఫోర్ స్లీప్ 30-45 మినిట్స్ ఈ స్పెషల్ నోట్స్ అనేది చదువుకుంటుండే అండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్‌లో ఒక 5-10% ఉంటదండి. దీనివల్ల మనకు లో కాన్ఫిడెన్స్ ఒస్తది. మీరు ఆ సిలబస్ అంతా చదివినా గాని 10% వల్ల మీకు లో కాన్ఫిడెన్స్ ఒస్తది. సో, ఆ 10% గనుక మీరు స్పెషల్ నోట్స్‌లో పెట్టి డైలీ చదివిర్రనుకోండి, మీకు ఆ సబ్జెక్ట్ అనేది కంప్లీట్‌గా ఒస్తది. నేను ఈ చెప్తున్న ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఈ వీడియో కిందొచ్చి మళ్ళీ కామెంట్ చేస్తారు మీకు హెల్ప్ అయిందని చెప్పేసి. ఓకే. సో, ఒక స్టూడెంట్ లాస్ట్ టైమ్ రివిజన్ ఎట్లా చేయాలని అడిగిండు. సో, వీడియో చేసినామండి. మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ us. థాంక్ యూ.